అసలు ఏం జరిగింది? ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఓ పక్కన అందరూ విమర్శిస్తున్న, కోటి సంతకాలు చూపించిన మెడికల్ కళాశాలల్ని పీపీపీ అంటే ప్రైవేటు కాదు, ప్రైవేటు వాళ్ళు నడుపుతారంతే కానీ ప్రైవేటు కాదు, ప్రభుత్వ ఆజిమాయిషీనే ఉంటుందంటూ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వబోతూ, ప్రభుత్వపు సొమ్ము, ప్రభుత్వపు ఆస్తి, ప్రభుత్వపు వ్యవస్థ తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడుతూ, అలాగే ప్రజలు అక్కడికే వెళ్ళి ప్రభుత్వపు సొమ్ముతో కట్టే వాటిలో ప్రజలు వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మెడికల్ పీపీపీ, దాంట్లో 4 కాలేజీలకి నోటిఫికేషన్ ఇస్తే 3టికి రాకపోవడం ఒక ఎత్తు. జగన్ బెదిరించాడు, జగన్ ఫోన్ చేసి బెదిరించాడు అని పని పాట లేక ఫోన్లు చేసి ఒక్కొక్కరికి నువ్వు టెండర్లు వేస్తున్నావు, ఎవడెవరు టెండర్లు వేస్తున్నాడు జగన్కి తెలుసుద్దా, ఫోన్ చేసి మీరు చేయబాకండి అని చెప్పడానికి కామన్ సెన్స్ లేదు అక్కడ. బేసిక్గా అయితే అది నడిచింది. కానీ వేసిన టెండర్ కిమ్స్ వాళ్ళు కాకుండా కిమ్స్ పేరుతో ఎవరేశారు, కిమ్స్ అని ఎందుకు పెట్టారు, కిమ్స్ పేరు ప్రధానంగా ప్రస్తావనలోకి ఎందుకు వచ్చింది, చివరికి కిమ్స్ స్టేట్మెంట్ ఇచ్చిన వేళ నోరు ఎందుకు మెదపలేకపోతున్నారు, ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది.